Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ రాజస్థాన్పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్లో నిలిచింది. రాజస్థాన్ వరుసగా రెండో మ్యాచ్ ఓడి ప్లే ఆఫ్ మెట్ ఎక్కడానికి తంటాలు పడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్లో 2 చేంజెస్ చేయగా ఢిల్లీ ఏకంగా 3 చేంజెస్ చేసింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి ఓపెనర్ మెగ్గర్ అదిరే ఆరంభాన్ని అందించాడు. 19 బంతుల్లోనే 7 4లు 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేయడమే గాక అవేష్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో 4 4లు 2 సిక్సర్లతో 28 పరుగులు రాబట్టి ఔరా అనిపించాడు. అశ్విన్ మెగ్గర్ని అవుట్ చేయడంతో వికెట్ల పతనం స్టార్ట్ కాగా మరోవైపు పొరెల్ స్టబ్స్లు అటాకింగ్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. 17 ఓవర్లలో 168 పరుగులకు 5 వికెట్లుగా ఉన్న ఢిల్లీ చివరి 3 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సాధించడంతో 221 పరుగుల భారీ స్కోర్ని అందుకుంది. ఈ మ్యాచ్లో అశ్విన్ 3 వికెట్లతో అద్భుత బౌలింగ్ చేయగా చాహల్ టీ20లో 350 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా రికార్డు సృష్టించడం విశేషం. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో బంతికే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. బట్లర్ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. కానీ మరో ఎండ్లో కెప్టెన్ సంజు శాంసన్ తన పవర్ హిట్టింగ్తో విజృంభించడంతో రాజస్థాన్ టార్గెట్ వైపు దూసుకెళ్లింది. రియాన్ పరాగ్, శుభన్ దుబేలు కూడా సహకరించడంతో శాంసన్ మరింత రెచ్చిపోయాడు. 46 బంతుల్లో 8 4లు 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న శాంసన్ థర్డ్ ఎంపైర్ వివాదాస్పద నిర్ణయంతో బలయ్యాడు. 28 బంతుల్లో 60 పరుగులు అవసరమున్న స్థితిలో శాంసన్ అవుట్ అవడంతో ఓటమి దిశగా పయనించింది రాజస్థాన్. కుల్దీప్ తన అద్భుత బౌలింగ్తో 18 ఓవర్లో 3 రన్స్ మాత్రమే ఇవ్వడంతో పాటు 2 వికెట్లు తీయడంతో మ్యాచ్ ఢిల్లీ వశమైంది. చివరికి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్. అద్భుత బౌలింగ్తో రాణించిన కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.